హలో అండి. నమస్కారం. శ్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 37. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ సీతని దగ్గరగా తీసుకుంటుంటే, బావా ఈరోజు వద్దు, నాకు స్టమక్ పెయిన్గా ఉంది అంది సీత. ఏయ్ సీత, నీకు ఒంట్లో బాగోకపోయినా నేను ఇబ్బంది పెడతానా ఏంటి? నార్మల్గా దగ్గరికి వచ్చానంతే. ఈ టాబ్లెట్ వేసుకో, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తనని లేపి కూర్చోపెట్టి వాటర్ ఇచ్చాడు. అంటూ టాబ్లెట్ వేసుకుని, థ్యాంక్ యూ బావా అంది సీత. నీ మొహం థ్యాంక్స్ ఎందుకే? అంటే నీకు నిద్ర రాదు అని గోల్ చేస్తావు కదా బావా, కానీ ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావు. అవును, గోల చేస్తాను. నీకు హెల్త్ బాగుంటే ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. సరేనా, ఇలా రా అంటూ సీతని దగ్గరికి తీసుకుని నిద్రపోయాడు రామ్. నైట్ 12:30 అయ్యింది. రూమ్ బయట మళ్ళీ శబ్దము. కిటికీ తలుపులు ఎవరో తీసి చూస్తున్నట్లు, అక్కడెవరో నడుస్తున్నట్టు తలుపు కిందగా నీడ అలా కదిలి వెళ్తోంది. బావా, బావా ఒకసారి లే, చిన్నగా తట్టి నిద్ర లేపింది సీత. ప్లీజ్ సీత, డిస్టర్బ్ చేయకు, నిద్ర వస్తోంది. ఎవరో మన రూమ్ బయట తిరుగుతున్నారు బావా. నీ మొహం, ఇలాగే గోల చేస్తున్నావు నువ్వు. 2 రోజుల నుంచి చూస్తున్నాను. మాట్లాడకుండా నిద్రపో అంటూ సీత చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రామ్. రామ్ నిద్ర లేచేసరికి సీత పక్కన లేదు. వాల్ క్లాక్ వైపు చూశాడు. టైం 6 అయింది. ఇంత ఎర్లీ మార్నింగ్ మేడం గారు రెడీ అయిపోతున్నారా అనుకుంటూ చిన్నగా లేచి వాష్రూమ్ డోర్ తట్టాడు. సీతా, సీతా స్నానం చేస్తున్నావా అంటూ. సమాధానం లేకపోయేసరికి తలుపు తీసి లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడెక్కడా సీత కనిపించలేదు. ఏదిది, కిందకి వెళ్ళిపోయినట్లుంది అనుకుంటూ రామ్ కూడా త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చి అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు రామ్. అరుంధతి సోఫాలో తల పట్టుకుని కూర్చుంది. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రా, కాఫీ తాగుతావా తడబడుతూ అడిగింది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానుగా. లేదు, ఏదో కన్ఫ్యూజ్గా ఉన్నట్లు, ఏదో ఆలోచిస్తున్నట్లు. ఏమీ లేదురా, కాఫీ ఇవ్వనా మరొకసారి అడిగింది. ఇవ్వమ్మా, స్ట్రాంగ్గా కలుపు. సరే అంటూ వంటింట్లోకి వెళ్ళింది. నీ కోడలేది కనిపించట్లేదు అంటూ రామ్ కూడా వెనకే వెళ్ళాడు. దానికి పీరియడ్స్ వచ్చాయిరా, ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అదేంటమ్మా, పీరియడ్స్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా? నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటే ఇంట్లో జరిగిన గొడవ నీకు తెలిసేది అంటూ చిన్నగా మాట్లాడుతూ ఆ చుట్టుపక్కల అన్నపూర్ణమ్మ గారు ఉన్నారా లేరా అని పరీక్షగా చూస్తూ మాట్లాడుతోంది అరుంధతి. ఏంటమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు? ఒరే, నీకు దండం పెడతాన్రా, ఆవిడని ఇంట్లో నుంచి పంపించేసే. ఆవిడని చూస్తుంటే ఏం మాట్లాడాలన్నా, ఓపెన్గా మాట్లాడుకోవాలన్నా భయంగా అనిపిస్తుంది. నీకు అర్థం కావట్లేదు, ఆవిడ ఒక వింతగా ప్రవర్తిస్తోంది. అసలు ఇప్పుడు ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు? గొడవ ఏమిటి? సీత ఎర్లీ మార్నింగ్ పీరియడ్స్ వచ్చాయి అత్తయ్య అని నాతో చెప్తుంటే ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదు కానీ ఈ అన్నపూర్ణమ్మ మా ముందుకు వచ్చి నిలబడింది. ఏంటి పీరియడ్స్ రావడం ఏంటి అంటూ చెయ్యకూడని తప్పేదో చేసినట్లు సీత వైపు చూస్తూ మాట్లాడుతుంటే నాకు ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదురా. ఇప్పుడు ఏమైందండి, పీరియడ్స్ వస్తే ఆడవాళ్ళకి అది సహజమే కదా అని నేను నార్మల్గా అన్నాను, అంతే. అదేంటండి మీరు అలా అంటారు? పిల్లా పాపలతో మీ ఇల్లు కలకలలాడడం మీకు ఇష్టం లేదా? పిల్లల్ని ఎప్పుడు కంటారు? ఏ 40 ఏళ్ళలో వచ్చాక తీరిగ్గా అప్పుడు కందామని అనుకుంటున్నారా అంటూ ఏదో తప్పు చేసిన వాళ్ళని నిలదీసినట్టు ఒక రకంగా మాట్లాడుతుంటే మాకు మాటే రాలేదు, బ్రెయిన్ పనిచేయలేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది మా పర్సనల్ విషయం, మీ ఇన్వాల్వ్మెంట్ అస్సలు బాలేదు అంది సీత చిరాకు పడుతూ కొంచెం కోపంగా. ఆవిడేమో ఇంకా ఇంకా కోపంగా, నీకెవరో వచ్చి నీతులు చెప్పాల్సిన పరిస్థితి నువ్వే తెచ్చుకుంటున్నావు. నువ్వు నీ హస్బెండ్ సవ్యంగా ఉంటే అప్పుడే పీరియడ్స్ ఎందుకు వస్తాయి? ఏ అప్పుడే పిల్లల్ని కనాలని అనుకోవట్లేదా అని డైరెక్ట్గా అడిగేసింది. మీకెన్నిసార్లు చెప్పాలి అది మా పర్సనల్ విషయమని? ఒకసారి చెప్తే అర్థం కాదా? అది పూర్తిగా భార్యాభర్తల విషయం. మీరు ఇలా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. అసలు మీరు నాకేమవుతారని ఇలా ప్రశ్నిస్తున్నారు? అత్తయ్య,
నేను ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ 3 డేస్ అయ్యాక వస్తాను అంటూ సీత ఏమో చాలా కోపంగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అరుంధతి చాలా చిన్నగా రామ్‌కి జరిగిన పరిస్థితి మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది. ఓహ్ గాడ్! మళ్ళీ అదే గొడవ. అయినా సీతకెందుకమ్మా అంత కోపం? ఆవిడ మాటలు పట్టించుకోకుండా ఉండొచ్చు కదా! పెద్దావిడ ఏదో అంటే లైట్ తీసుకోవచ్చు కదా! నోర్ముయ్యిరా! ఎంతసేపు నువ్వు ఆవిడనే వెనకేసుకురావడం, దాన్ని మాటలనడం కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించు. నీ బెడ్‌రూమ్ విషయాలు ఆవిడ మాట్లాడుతుంటే నాకే చాలా సిగ్గుగా అనిపించింది. అలాంటిది పాపం సీతకెలా అనిపిస్తుందిరా? ప్రెగ్నెన్సీ రావడం మన చేతుల్లో ఉంటుందా? అయినా మాకు లేని తొందర ఆవిడకేమిటి నాకర్థం గాదు. చూడ్రా! నువ్వు ఆవిడకి ఏం చెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తావో పంపించేయి. నాకు తెలీదు. ఇంట్లో మాత్రం ఆవిడ ఉండొద్దు. ఇలా నా కోడల్ని నా కళ్ళ ముందే మాటలతో హింస పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి హాని జరిగి ఉండవచ్చు. అందుకు కావాలంటే నువ్వు వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వు. అంతేకాని ఇలా ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టి మనలో మనకి మనస్పర్ధలు వచ్చేలాగా చేసుకోవడం కరెక్ట్ కాదురా. అమ్మా ప్లీజ్ కొంచెం చిన్నగా మాట్లాడు, ఆవిడికి వినిపిస్తాయి అన్నాడు రామ్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆల్రెడీ నాకు వినిపించాయి రామ్ మీ అమ్మగారి మాటలు అంటూ అన్నపూర్ణమ్మ ముందుకు వచ్చి నిలబడింది. ఏంటండి మీరు? ఇందాక మీ అబ్బాయికి ఏదో చెప్తున్నారు. మీ అబ్బాయి మా కుటుంబానికి చేసిన నష్టానికి ఏదైనా నేను తీసుకోవచ్చా? అతను చేసింది ఆస్తి నష్టం కాదండి. మేము ప్రాణంగా పెంచుకున్న మా బిడ్డని మాకు కాకుండా చేశాడు. ప్రేమ అంటూ వెంట తీసుకువెళ్ళి చంపేశాడు. అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందే చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏడుస్తూ ఆవేశంగా గట్టిగా మాట్లాడుతోంది అన్నపూర్ణమ్మ. ఒక్క నిమిషం అరుంధతికి ఆవిడ మాటలు వింటుంటే బాధగా అనిపించింది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నుంచుండిపోయింది. సరే, మీరన్న మాటే నేను అంటున్నాను. మా కుటుంబానికి మీ అబ్బాయి వల్ల ఎంత చేసినా తరగని నష్టం జరిగిపోయింది. అందుకు మీరు నాకు నష్టపరిహారం ఇద్దామనుకుంటున్నారు. మీ అబ్బాయికి కూడా మీరు సలహాలు ఇస్తున్నారు. నా బిడ్డ ప్రాణంతో సమానమైనది. ఏదుంటే అది నేను తీసుకువెళ్తాను. మీరు అన్నట్టే నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. అప్పుడు మాత్రం మీరు మీ అబ్బాయి నాకు అబ్జెక్షన్ చెప్పకూడదు. నేనేదైనా తీసుకువెళ్ళొచ్చు. మీకు సమ్మతమైతే చెప్పండి. ఇప్పుడే ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నారండి? మీ బిడ్డ ప్రాణంతో సమానమైనది మా ఇంట్లో ఏముంటుంది? అన్నపూర్ణమ్మ మాటలకు ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అరుంధతి. అది ఏది ఉంటే అది తీసుకువెళ్తాను. చెప్పండి, మీకు సమ్మతమైతే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. టైం వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. వచ్చి నాకు కావాల్సింది తీసుకుంటాను. అమ్మా, అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఆంటీ ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి. లేదు రామ్, నాకు ఇంత పెద్ద అవమానం జరిగాక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు చెప్పు, నేనేదైనా తీసుకుంటాను అంటే నువ్వు అబ్జెక్షన్ చెప్తావా? ఆంటీ, నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నానని మీతో చెప్పాను కదా. నాకు మా అమ్మా నాన్న ఎంతో, మీరు కూడా అంతే. మీరేమడిగినా నేను ఇవ్వడానికి సిద్ధం. మీరు చెప్పండి అరుంధతి గారు, మీరు కూడా సమ్మతమేనా? మీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ మాట తప్పకూడదు. ఒరేయ్, ఏమిట్రా ఇదంతా? ఈవిడేదేదో మాట్లాడుతోంది. మాట తప్పకూడదు అని పెద్ద పెద్ద మాటలు. అన్నపూర్ణమ్మ వైపు చూస్తుంటే కొంచెం కంగారుగా అనిపించి అడిగింది రామ్ వైపు చూస్తూ అరుంధతి. మీరు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి ఆంటీ, నేను అమ్మతో మాట్లాడతాను అంటూ అరుంధతిని పక్కకు తీసుకువచ్చి మాట్లాడుతున్నాడు రామ్. అమ్మా, ఆవిడ మనల్ని అడిగేది ఏముంటుంది? మహా అయితే వృద్ధాప్యంలో ఆసరా అడుగుతారు, అంతే కదా. ఈ వయసులో అంతకు మించి భరోసా ఏం కావాలి? ఏమో రామ్, ఆవిడ ప్రవర్తన చాలా వింతగా ఉంది. నువ్వు గమనించట్లేదు, చాలా చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అమ్మ, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. 50 ఏళ్ళు దాటిన ఆవిడకి ఏం కోరికలు ఉంటాయి చెప్పు? నువ్వు అసలు ఆలోచించకు. ప్రస్తుతం మన ఇంట్లో ఏ గొడవలు జరగకుండా ఉండాలంటే నువ్వు అనుకున్నట్లే ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే ఆవిడ అడిగింది ఆవిడకి ఇస్తే చాలు కదా. సరేరా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఏం కాదు కదా. ఏమవుతుందమ్మా? అలాగే మీకు ఇష్టమైంది మీరు తీసుకువెళ్ళండి అని ఒక్క మాటను. ఆవిడ వెళ్ళిపోతుంది, మనకి ప్రాబ్లం ఉండదు. చూడండమ్మా, మీరు ఏం కావాలనుకుంటే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు మా అమ్మకి కూడా ఏ అభ్యంతరము లేదు.
కానీ మీరు మా ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. సీత మీ పట్ల ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే అందుకు నేను సారీ అడుగుతున్నాను. వద్దురా, నా వల్ల మీ ఇంట్లో గొడవలు వచ్చి సీత తన పుట్టింటికి వెళ్ళిపోవడం, నువ్వు ఇక్కడ ఉండడం చూస్తుంటే ఇదంతా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. నేను ఎక్కువగా మీ జీవితాలలో ఇన్వాల్వ్ అయిపోతున్నాను. మీరిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. మీరు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకే అలా మాట్లాడాను. సరే, నేను ఇంక బయలుదేరుతాను. అమ్మా, సీత మాటలు మీరు పట్టించుకోకండి. తనకేమీ తెలీదు, చిన్నపిల్ల. షీ ఈజ్ జస్ట్ 23 ఇయర్స్. పర్వాలేదు రామ్, తనన్న మాటల్లో తప్పులేదు. నన్ను ఆపాలని చూడకు. నేనేమీ బాధగా వెళ్ళట్లేదు. నువ్వు మీ అమ్మగారు ఇచ్చిన భరోసాతో సంతోషంగా వెళ్తున్నాను అంటూ రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది అన్నపూర్ణమ్మ. అరుంధతి అన్నపూర్ణమ్మకి బొట్టు పెట్టి చీరా గాజులు అందించింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి అంది అన్నపూర్ణమ్మ. అలా అనకండి. మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయని అలా మాట్లాడాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. పెద్ద ముత్తైదువు, పసుపు కుంకాలు కాదనకండి అంటూ అరుంధతి అన్నపూర్ణమ్మ చేతికి అందించింది. అన్నపూర్ణమ్మ ఏమీ మాట్లాడకుండా తీసుకుని గుమ్మం దాటింది. రామ్ క్యాబ్ బుక్ చేశాడు. 10 నిమిషాలలో కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అన్నపూర్ణమ్మ కారు ఎక్కి, రామ్, ఈసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు శుభవార్త చెప్పాలి, సరేనా? అలాగే అన్నట్లు రామ్ చిన్న నవ్వు నవ్వాడు. అన్నపూర్ణమ్మ వెళ్ళిపోతుంటే ఎందుకనో తెలియదు అమ్మయ్య అనిపించింది అరుంధతికి. రామ్కి మాత్రం ఏదో తప్పు చేసిన ఫీలింగ్. అమ్మా, నేను సీత దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ అటు నుంచి అటే తన అత్తగారైన పవిత్ర ఇంటికి బయలుదేరాడు రామ్. ఇంటి ముందు చిన్న చిన్న పిల్లలందరూ డ్యాన్స్ చేస్తుంటే తాళం వేస్తూ క్లాస్ చెప్తోంది సీత. రామ్ రావడం గమనించి, పిల్లలు మీరందరూ రేపు రండి, ఈరోజు క్లాస్ అయిపోయింది అంది. అందరూ వెళ్ళిపోయాక సీరియస్గా చూస్తున్న రామ్ వైపు చూసి, ఏంటి మీకు కోపం వచ్చిందా అడిగింది. మాట్లాడితే చాలు అలిగి పుట్టింటికి వచ్చేస్తావేంటి నువ్వు? అక్కడ ఉండలేక అని జడ వెనక్కి వేసుకుంటూ లోపలికి విసివిసా వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతున్న సీతని వెనక నుంచి చూస్తూ లోపలికి వచ్చి ఇల్లంతా పరీక్షగా గమనించాడు రామ్. అత్తయ్య ఏది ఇంట్లో కనిపించట్లేదు? ఆవిడ లేదు, మార్కెట్కి వెళ్ళింది. నువ్వెందుకు మన ఇంట్లో ఉండలేనంటున్నావు? అత్తయ్య మీతో చెప్పలేదా జరిగిన గొడవ? అరే చెప్పింది, బట్ ఆవిడ ఏదో అన్నారని నువ్వు అలా ఆవిడ ఉండగానే ఇలా వచ్చేయడం కరెక్టా? ఆల్రెడీ మనం చెప్పాను కదా ఆవిడ మాటలు పట్టించుకోకు సీత అని. ఎలా పట్టించుకోకుండా ఉంటానండి? ఆవిడ మరీ మన బెడ్రూమ్ విషయాలు కూడా మాట్లాడుతోంది. నువ్వు మీ ఆయనతో సవ్యంగా ఉంటున్నావా లేదా, ఎందుకు నీకు పీరియడ్స్ వచ్చాయని అడుగుతుంటే నన్ను ఏం చెప్పమంటారు? సీత, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ప్లీజ్ బావా, నన్ను ఇబ్బంది పెట్టకు. ఆవిడ అక్కడ ఉండంగా నేను మన ఇంటికి రాను. ఆవిడ లేదు, వెళ్ళిపోయింది. చాలా నీకు, పద వెళ్దాం సీరియస్గా అన్నాడు రామ్. ఏంటి, నిజంగా నిజంగా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోకుండా ఉంటారా ఏంటి? ఆవిడ వల్ల మనం ఇద్దరం దూరం దూరంగా ఉంటున్నామని ఫీల్ అవుతూ వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ కూడా మీరిద్దరూ చక్కగా ఉండాలి పిల్లా పాపలతో అని ఆవిడ అంటుంటే నాకెందుకన్నా చాలా గిల్టీగా అనిపించింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని ఆవిడ వెళ్ళిపోయిందా? కాదు బావా, ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. నీ మొహం, ఇంకేముంటుంది? నువ్వు ఏమైనా అనుకో బావా, నేను ఆవిడని బాగా అబ్జర్వ్ చేశాను. ఆవిడ అందరిలాగా కాదు బావా, కొంత వింతగా ప్రవర్తిస్తోంది. సీత, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నోరు మూసుకుని పద వెళ్దాం. అయ్యో, నేను ఇప్పుడు రాను. నిజంగానే నాకు మా అమ్మ దగ్గర ఉండాలని ఉంది. ఈ 3 డేస్ అయ్యాక వస్తాను ప్లీజ్. సర్లే, నేను ఇక్కడే ఉండిపోతాను. వద్దు బావా, ప్లీజ్ నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నా కొంగు పట్టుకుని నువ్వు తిరుగుతున్నావని అందరూ అనుకుంటారు. అలా నువ్వు బిహేవ్ చెయ్యకు. సరే అయితే, నువ్వే నా పంచి పట్టుకుని తిరుగు. పద వెళ్దాం. ఒరేయ్, నీకు చెప్తే అర్థం కాదా? ఇంటికి వచ్చి ఏం చేయాలి? ప్లీజ్, నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది. ఏముందే ఇక్కడ? ఉన్నవి 2 గదులు, పెంకుటిల్లు, ఏసీ లేదు, టీవీ లేదు. ఏం తోస్తుంది ఇక్కడ నీకు? నాకిక్కడే ప్రశాంతంగా ఉంది బావా. టీవీ అక్కర్లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే కబుర్లు చాలు. అంతగా చూడాలనిపిస్తే ఫోన్ ఉంది కదా. ఏసీ కూడా అక్కర్లేదు మాకు. మా పెరటి గాలి అంతకంటే చల్లగా ఉంటుంది. ఆహా, అవునా? అయితే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. నీకేంటంట బాధ? నువ్వు నేను పుట్టింటికి వచ్చిన ప్రతిసారి నాతో వచ్చి కూర్చుంటే అత్తయ్య ఏమనుకుంటారు చెప్పు? ఏమీ అనుకోదు. అలా అయితే నువ్వు రోజు నాతోనే ఉంటున్నావు కదా, మా అత్తయ్య ఏమన్నా అనుకుంటుందా?
అది వేరు బావా. ఆడవాళ్ళు ఎప్పటికైనా అత్తింట్లోనే ఉండాలి కదా! పుట్టింటిని వదలక తప్పదు గదా! ఏ? అలాంటి రూల్స్ మీకు మాత్రమే ఎందుకు? నేను గూడా నా పుట్టింటికి వెళ్ళను. ఈ రోజంతా అత్తింట్లోనే ఉంటాను. నీకేంటి ప్రాబ్లమ్? రామ్ మాటలకు చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతోంది సీత. ఓయ్! అబ్బాయిలకి పుట్టిల్లుండదు. ఎవరు చెప్పారు? పుట్టిన ఇల్లే కదా పుట్టిల్లు అంటే. సరే గాని ఎందుకంత దూరంగా ఉంటున్నావు? దగ్గరగా రావే? అబ్బా! ఛ! ఈ 3 డేస్ అదేమీ కుదరదు. నువ్వు ఇందాక వచ్చినప్పుడు గమనించావా? నేను డాన్స్ గూడా చేయకుండా కూర్చుని వాళ్ళకి తాళం వేస్తూ క్లాస్ చెప్తున్నాను. ఈ 3 డేస్ అమ్మ చెప్పినట్లు వినకపోతే నన్ను చంపేస్తుంది. పద్ధతిగా ఒక పక్కన కూర్చుంటాను. నో టచింగ్స్. అర్థమైందా? అంది సీత. ఎవరు చెప్పారు ఇంకా? నువ్వు ఆ పాత చింతకాయ పద్ధతులన్నీ పాటిస్తావా? ఇదంతా సైంటిఫిక్ రీజన్. ఆడవాళ్ళకి జనరల్‌గా వచ్చే ప్రక్రియ. దీనిని సంప్రదాయాలు, పద్ధతులు అంటూ ముడులు పెట్టొద్దు. ఇలా రా అంటూ రామ్ దగ్గరికి వస్తున్నాడు. బావా! దగ్గరికి వస్తే అరుస్తాను. అమ్మ రాగానే చెప్పేస్తాను. మా అమ్మ నీ నెత్తి మీద నుంచి బిందెడి నీళ్లు పోసేస్తుంది జాగ్రత్త. సీత దూరంగా జరుగుతోంది. ఏంటే నువ్వు ఇలా ఉన్నావు? ద గ్రేట్ ఎంబీబీఎస్ డాక్టర్ రామ్ భార్యవేనా నువ్వు? అవును. అయితే ఏంటి? ఇవి మన సంప్రదాయాలు. నేను ఇలాగే ఉంటాను. మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే చెప్పింది. అవునా? ఇప్పుడు నేను ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఏం చేస్తావు? సీత వెనకే వస్తున్నాడు రామ్. బావా! దూరంగా ఉండమంటే ఏంటి నీ అల్లరి? అయినా ఎందుకురా నన్ను ముట్టుకోవాలని చూస్తున్నావు? ముట్టుకోవాలనిపిస్తోంది. దానికి కూడా రీజన్ చెప్పాలా ఏంటి? నన్ను ముట్టుకుంటే స్నానం చేయాలి బావా. పోనీ ఒక పని చేద్దాం. ఇద్దరం 3 రోజులు పక్కన కూర్చుందాం. అబ్బా! ఆశ. ఈ 3 డేస్ అయినా నన్ను ప్రశాంతంగా ఉండని. నువ్వు వెళ్ళురా మొగుడా అంది సీత. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పవిత్ర రావడంతో రామ్ తన అల్లరి ఆపి సోఫాలో చాలా బుద్ధిమంతుడిలాగా కూర్చుని సీత వైపు చూసి చూడనట్లు చూస్తున్నాడు. రామ్, ఎప్పుడొచ్చావురా? నవ్వుతూ పలకరించింది పవిత్ర. జస్ట్ ఒక 5 మినిట్స్ అవుతుంది అత్తయ్య. అవునా? కాఫీ తాగుతావారా? కలుపుతాను. తాగుతా అత్తయ్య, కొంచెం స్ట్రాంగ్గా పెట్టవా? సరే. ఇంతకీ అమ్మేం చేస్తోందిరా? నిన్న కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. కూరగాయలన్నీ ఒక పక్కకి గుమ్మరించి అవన్నీ వేరు చేస్తూ మాట్లాడుతోంది పవిత్ర. నీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండదు అత్త. అమ్మ చూసుకుని ఉండదు. నేను వచ్చేటప్పుడు అమ్మ వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. ఏంటో రామ్, ఈ మధ్య అటువైపు రావడమే కుదరట్లేదు. సాయంత్రం చేసి వస్తానని మీ అమ్మతో చెప్పు అని మాట్లాడుతూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తోంది పవిత్ర. సీత ప్లీజే, మన ఇంటికి వెళ్ళిపోదాం సైగ చేసి చెప్తున్నాడు రామ్. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని పెద్ద పెద్ద చక్రాల లాంటి తన కళ్ళు తిప్పుతూ చేతులతో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తోంది సీత తన భావాలను. షూ, అంతేనా? రావా? చాలా ఫీల్ అవుతున్నట్లు అడిగాడు రామ్. వస్తాను 3 డేస్ తర్వాత, ఇప్పుడు రాను ఎక్స్ప్రెషన్స్తోనే చెప్తోంది సీత. ఎందుకు రావు? నేను ఇంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నాను కదా. చెప్పాను కదరా, నాకు స్టమక్ పెయిన్ ఉంది. మరి కాలేజ్కి కూడా వెళ్ళవా? వెళ్తాను, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సిలబస్ మిస్ అయిపోతాను కదా, వెళ్ళకపోతే ఎలాగా? మరి స్టమక్ పెయిన్ అంటున్నావు? నాకు ఫీవర్ వచ్చినా సరే స్టడీస్ మిస్ అవ్వడం ఇష్టం ఉండదు బావా. ఓహో అవునా? నాకన్నా నీకు స్టడీస్ ఎక్కువ అన్నమాట. నేను రమ్మని ఇంత రిక్వెస్ట్గా పిలుస్తున్నా రావు. చదువుకోవడానికి మాత్రం నీకెక్కడా లేని ఓపిక వస్తుందా? అబ్బా! ఏంటి బావా నువ్వు? లాయర్ అవ్వాల్సింది డాక్టర్ అయ్యావు. నీలాగా వంకర టింకరగా మాట్లాడడం నాకు రాదు. అరే సీత, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే నువ్వు అలా ఫీల్ అవుతుంటే నేనేం చేయలేను. సర్లే, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఈ 3 డేస్ నేను ఇక్కడే ఉంటాను. నీ ఇష్టం. ఉంటానంటే ఉండు బాబు. బట్ అత్తయ్య ఇంటికి వెళ్ళాక నన్నేదైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీ అబ్బాయే నా కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్తాను. ఒసేయ్, అయినా మా అమ్మ నిన్నేమంటుందే? ఆవిడకసలు నోట్లో నాలికే లేదు. అత్తగారి పోస్ట్ వచ్చాక అన్నీ వచ్చేస్తాయి. నీకు తెలియదు బావా. ప్రెజెంట్ ఇప్పుడు అత్తయ్య బాగానే ఉంది. కానీ మా మధ్య గొడవలంటూ వచ్చాయంటే అది నీ వల్లే జరుగుతుంది. నా వల్ల మీ ఇద్దరికి గొడవలు వస్తాయా? డెఫినెట్గా వస్తాయి. అలా ఎలా చెప్పగలవు సీత? తల్లి కొడుకుల మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి
ఒక స్టేజ్‌కి తీసుకువచ్చిన మీ అమ్మగారికి నీ మీద ఎంత ఎఫెక్షన్ ఉంటుంది. అవునా కాదా? ఆఫ్‌కోర్స్. కానీ నువ్వు చెప్పేదానికి, ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి రిలేషన్ ఏమిటే? నేను చెప్పేది పూర్తిగా విను బావా. సరే చెప్పు మర్దల్. అంత సపోర్ట్‌గా ఉన్న తల్లిని పెళ్ళైన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే తట్టుకోలేరు. పెళ్ళికి ముందు ఉన్నట్లు ఇప్పుడు నా కొడుకు ఉండట్లేదు అనుకుంటూ, ఆ కోపాన్ని కొడుకు మీద చూపించలేక కోడలు మీద చూపిస్తారు. ఇప్పుడు నువ్వు గూడా అత్తయ్యని నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఒసేయ్! అసలు నీకిదంతా ఎవరు చెప్పారు? ఏ నాకున్న ఇంటెలిజెంట్ పవర్‌కి నీకు ఆశ్చర్యంగా ఉందా బావా? అంత సీన్ లేదు. ఇంటెలిజెంటా తొక్క. ఇవన్నీ టీవీ సీరియల్స్ చూసిన నాలెడ్జ్ కదా! ఏమీ కాదు. మా ఇంటి పక్కన లక్ష్మి ఆంటీ ఎంత చక్కగా ఉండేది. కోడలు వచ్చిన తర్వాత సూర్యకాంతం అయిపోయింది. లక్ష్మి ఆంటీకి కొడుకంటే పంచ ప్రాణాలు. ఆ అమ్మాయికి భర్త అంటే అంతే ఇష్టం. కానీ వాళ్ళిద్దరికీ పడదు. మధ్యలో పాపం మా అబ్బాయి అయిపోతున్నాడు. డాన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చక్కగా క్లియర్‌గా అర్థమయ్యేటట్లు చెప్తోంది సీత. రామ్ గూడా భరతనాట్యం భంగిమలలో భార్యకు అర్థమయ్యేటట్లు సైగలు చేస్తున్నాడు. వాళ్ళిద్దరి సైగలు ప్రతిబింబంలో కనిపిస్తూ ఉంటే మౌనంగా మాట్లాడుకుంటున్నారన్నమాట. అల్లరి పిల్లలు. నేనిక్కడ ఉన్నానని కొంచెం డిస్టర్బ్ ఫీల్ అవుతున్నట్లున్నారు. నాకు వాళ్ళ మాటలు వినిపించకూడదని పాపం కొత్త జంట చాలా కష్టపడుతోంది అనుకుంటూ కూతురు, అల్లుడు వైపు చూసి మురిపంగా నవ్వుకుంటూ ముగ్గురికి కాఫీ ప్రిపేర్ చేసి 3 కప్పుల్లో పోసి తీసుకువచ్చింది. రామ్ చేతికి కాఫీ ఇచ్చి సీతకి నేలపై పెట్టింది. తాను కాఫీ తీసుకుని కూర్చుంది. పవిత్ర రావడంతో ఇద్దరు సైగలు ఆపేసి కళ్ళతో చూసుకుంటున్నారు. అత్తయ్య, ఈ రోజుల్లో కూడా ఈ ఫార్మాలిటీస్ అన్న అవసరమా? సీత ఈ 3 రోజులు ఈ పనిష్మెంట్ అనుభవించాల్సిందేనా? రామ్, ఇలాంటి పద్ధతులు, ఆచారాలు మన పెద్దవాళ్ళు మన మంచి కోసమే పెట్టారు. కానీ అత్తయ్య, ఇది సైంటిఫిక్ రీజన్. లేడీస్ అందరికీ వస్తుంది. అసలు పీరియడ్స్ ప్రక్రియ లేకపోతే పిల్లలు కూడా పుట్టరు. హ్యూమన్ లైఫ్కి చాలా అవసరం. అలాంటిది అదేదో పెద్ద తప్పు అయినట్లు అలా పక్కన కూర్చోపెట్టడం ఎందుకు? రామ్, పీరియడ్స్లో లేడీస్ చాలా వీక్గా ఉంటారు. నీరసంగా ఉంటుంది. మరొక వైపు పొట్ట నొప్పి, నడుము నొప్పి విపరీతంగా బాధిస్తుంది. ఈ టైంలో ఈ రూల్ కనుక లేకపోతే వాళ్ళు ఇంట్లో తిరుగుతూ అన్ని పనులు చేస్తారు. రెస్ట్ అనేది ఉండదు. ఒకవైపు బ్లీడింగ్ అవుతున్నా కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంటి పని అంతా చెయ్యాలి అంటే తనకు అస్సలు ఓపిక ఉండదు కదా. అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తనకి పీరియడ్స్ వచ్చాయి అనే విషయం కూడా గుర్తుండదు. అన్ని పనులు ఆ ఇంటి ఇల్లాల మీదకే ఆధారపడుతూ ఉంటారు. ఇలా ఈ 3 డేస్ తన పక్కన కూర్చోవడం మొదలు పెడితే తన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడుతుందో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా స్త్రీలకి గౌరవం కూడా ఇస్తారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి. అందుకనే అప్పట్లోనే మన పెద్దవాళ్ళు దీనికి పరిష్కారంగా ఆ 3 రోజులు ఏమీ ముట్టుకోకుండా పక్కన కూర్చోమని చెప్పారు. అలా చెప్తేనైనా రెస్ట్ తీసుకుంటారని. పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్గా కాదు. పవిత్ర మాటలకు రామ్ ఇంప్రెస్ అయ్యాడు. వరేవా అత్తయ్య, నీలో ఇంత మోటివేషన్ స్పీచింగ్ థెరపీ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. థ్యాంక్ యూ రామ్ అంటూ పవిత్ర నవ్వింది. సీత వాళ్ళ అమ్మ వైపు అప్రిషియేట్గా చూసింది. రామ్, నీకు నీళ్లు తోడనా స్నానం చేస్తావా? ఇంటికెళ్ళొస్తాను అత్తయ్య. అమ్మకి కూడా ఒక మాట చెప్పి అంటూ సీత వైపు చూశాడు. దట్స్ రైట్ మై డియర్ హస్బెండ్ అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సీత. నవ్వుతూ రామ్ బయటికి వెళ్ళిపోయాడు. పవిత్ర పెరటి పనుల్లో బిజీగా ఉంది. స్టమక్ పెయిన్గా ఉండడంతో కాలేజ్కి వెళ్ళలేదు సీత. ఎంత పడుకుందామని ట్రై చేసినా ఆ నొప్పికి నిద్ర పట్టట్లేదు. ఇంక లేచి కూర్చుని తన బ్యాగ్లో నుంచి రామ్ డైరీ తీసి చదవడం స్టార్ట్ చేసింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.